న్యూస్ అలర్ట్స్. పారిస్ నగరంలో జరుగుతున్న పారా ఒలింపిక్స్ లో భారత మహిళా షూటర్ అవని లేఖరా స్వర్ణం సాధించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అవని ఎదరగొట్టింది. అవని 2020 పారా ఒలింపిక్స్ లో షూటింగ్ విభాగంలో ఒక పసిడి, ఒక కాంస్యం సాధించడం విశేషం. పారిస్ ఒలింపిక్స్ లోనూ ఈ రాజస్థాన్ షూటర్ అంచనాలను అందుకుని త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించింది. కాగా రాజస్థాన్కే మరో మహిళా షూటర్ మోనా అగర్వాల్ కాంస్యం సాధించింది. కాగా అవని, మోనాలను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. అవని పారా ఒలింపిక్స్ లో 3 పతకాలు సాధించిన తొలి భారత మహిళా అథ్లెట్ గా చరిత్ర సృష్టించిందని కొనియాడారు. ఆమె అంకిత భావం భారత్ గర్వపడేలా చేస్తోందని పేర్కొన్నారు. It was a very close final, and there were very less gap between first, second, third. I guess all of the positions, but I was just focusing on my shots process and not thinking about the result. So I'm happy that I concentrated on my process and was able to win. And how special is it to win the first gold medal in parachuting here at Paris 2024, and what it means to bring back another gold medal for India? I'm just happy that the Indian national anthem was the first national anthem that got played in the arena this time too, and I have 2 more matches to go, so I'm just focusing to win more medals for the country. గుడివాడ నిందితురాలిని గుట్టుచప్పుడు కాకుండా హాస్టల్ నుండి పంపించి వేసిన యాజమాన్యం. గుడివాడ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు సంబంధించిన 300కు పైగా న్యూడ్స్ వీడియోలు బయటకు వచ్చాయని వార్తలు వస్తున్న ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థినిని గుట్టుచప్పుడు కాకుండా హాస్టల్ నుండి పంపించి వేసిన యాజమాన్యం. మిగతా విద్యార్థినులు దాడి చేయడానికి ప్రయత్నించగా మిడిల్ ఫింగర్ చూపించిన సదరు యువతి. అరే కార్ నెంబర్ చూడరా ఒకసారి. కార్ నెంబర్ కూడా పనికి వస్తుంది. తెలిపిందా కూర్చుంది వెనకాల. అది మన కారేరా. గుడ్లో లేరు కూడా పనికి వచ్చిద్దిరా. మందర వెనకాల గుడ్లో లేరు ఇంజనీరింగ్ కాలేజ్ లేదా. హెల్త్ బాగాలేదని తీసుకెళ్తున్నారు. ఎక్కడికి హెల్త్ బాగాలేకపోతే చేతిలో కవర్ ఏంటంట. సమయం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పుల చిట్టాను విప్పుతానని మల్కాజ్గిరి ఎంపీ బీజేపీ నేత ఈటెల రాజేందర్ అన్నారు. ముఖ్యమంత్రి తప్పుల చిట్టాను తాను రాస్తున్నానన్నారు. హైదరాబాద్ లో నిర్వహించిన బీజేపీ వర్క్ షాప్ లో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ చీ అనిపించుకోవడానికి 6 ఏళ్లు పట్టిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 9 నెలల్లోనే ప్రజలతో చీ కొట్టించుకోబోతోందన్నారు. మర్యాదనిచ్చింది, నమ్మకాన్ని ఇచ్చింది. ఇవాళ ఏ గౌరవమే నమ్మకం మన మీద ప్రజలు చూపిస్తున్నారో ఆ నమ్మకాన్ని, ఆ విశ్వాసాన్ని పాదుకొలుపాలంటే ఈ సభ్యత్వం కూడా ఒక ప్లాట్ఫామ్ అనే విషయాన్ని మీరు మర్చిపోకండి. ఇవాళ మొత్తం షెర్లల్లో పడ్డరు, అవగాహన లేదు, అసలు మెంటల్గా అయిపోయిన అనిపిస్తుంది. ఏం పాలకులు. 1952 ఇవాళ 2024 72 సంవత్సరాలు అవుతుంది. 47 సంవత్సరాల కాలం పాటు పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడే పుట్టిన పార్టీలాగా పేరుకేమో మాది 100 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ అని చెప్పే కాంగ్రెస్ పార్టీ నాయకులారా, ఇవాళ లేడా నీ నీలం సంజీవరెడ్డి, లేడా నీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి, లేరా మర్రి చెన్నారెడ్డి, లేరా వైఎస్ రాజశేఖర రెడ్డి, లేడా చంద్రబాబు నాయుడు గారు, లేడా కేసీఆర్. ఇంతమంది ముఖ్యమంత్రులు, ఒక కలెక్టర్ 30-35 సంవత్సరాల కాలం పాటు సర్వీస్లో ఉంటారు. వ్యవస్థలు ఉన్నాయి, రాజ్యాంగం ఉంది, సిస్టమ్ ఉంది,
చట్టం ఉంది. ఇన్ని ఉండంగా కూడా ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చి ఈయనే కొత్త రాష్ట్రం ఏర్పడ్డట్టుగా, ఈయనే తొలి ముఖ్యమంత్రి అయినట్టుగా, నా తమ్ముడైనా క్షమించా, నా పార్టీని క్షమించా అని చెప్పి ప్రగల్భాలు పలికితే ఈయన గురించి ఎవరు చెప్పాలి? నిన్న దాకా ఆయన ఏం పని చేసిండు, ఆయన చరిత్ర ఏంది మనకు తెలియని పద్ధత. అంటే మీడియాతో, సోషల్ మీడియాతో ఇవాళ ట్రెండింగ్లు చేయించి ప్రజల్ని ఎట్లా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారో, తాత్కాలికంగా విజయం సాధిస్తుండొచ్చు కాక దీర్ఘకాలంగా అది విజయం సాధించలేదని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను. నేను మొన్న ఒక మాట అన్నా, సూడో మేధావులారా, సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేసి సంబరపడేటువంటి కొద్దిమంది వ్యక్తులారా, నీకు కనబడుతున్నది ఎన్ని కన్వెన్షన్ కావచ్చు, నీకు కనబడుతున్నది రేపు ఇంకో ఫామ్ హౌస్ కావచ్చు, నీకు కనబడింది ఒకటి ఉన్నది. నా చెరువులలో ప్రభుత్వమే స్వయంగా పట్టాలిచ్చి ఇళ్ళు కట్టుకున్న 40 ఏళ్ల క్రితం కరెంటు కనెక్షన్లతో, నీళ్ళ కనెక్షన్లతో ఇలా పన్నులు కట్టి ఇవాళ మురికి కుప్పల్లో బతికేటువంటి నా 60 గజాలు ఉన్నటువంటి మా పేదల గురించి నీకు అర్థమైందా అని చెప్పి అడిగినాను. వందల మంది ఇలా ఒక్క అస్మాత్పాడు చెరువులో 125 మందికి నోటీసులు వచ్చినాయి. ఒక అలవాల్ చెరువులో 120 మందికి నోటీసులు వచ్చినాయి. నా సరూర్ నగర్ చెరువు పైన ఉంటుంటే ప్రజలు వణికిపోతున్నాయి. ఇలా జ్ఞానం లేదు. పాలకులు అనే వాళ్లకు పోలీస్ స్టేషన్ ఫోన్ చేసేవాడు కాదు, కేవలం ప్రజలు పంచాలు చెప్పేవాడు కాదు. పాలకుడు అనేవాడు ఎమ్మెల్యే విజయవాడ పోలీసులను కలిసి వాంగ్మూలం ఇచ్చిన తర్వాత ముంబై నటి కాదంబరి జత్వాని మీడియా ఎదుటకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు. నిజాలు బయటికి రావాలన్న ఉద్దేశంతోనే విజయవాడ వచ్చానని వెల్లడించారు. దేశంలో మంచి వాళ్లు ఉన్నారని, వారంతా తనకు మద్దతుగా నిలవాలని కోరారు. తనపై అక్రమ కేసు నమోదు చేశారని ఆరోపించారు. నేను, నా కుటుంబ సభ్యులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని కాదంబరి జత్వాని తెలిపారు. తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించారని, అనేక రకాలుగా వేధించారని వివరించారు. వేధింపులకు సంబంధించి నా వద్ద ఉన్న అన్ని సాక్ష్యాధారాలను పోలీసులకు అందించానని వెల్లడించారు. That this woman had a case against this also. There was no criminal case against Malav Dani. Malav Dani did not file any criminal case against me. What is this hullabaloo about? Why are they so hell-bent on character assassinating me? You know, this particular complainant, as a matter of fact, if you see, he doesn't have a family. He doesn't have a wife. He has a wife that left him after 14 months of marriage. On his divorce papers, I've seen allegations of multiple affairs, of having a mistress that he names as his sister, of impregnating a young college woman right before marriage. And hence, because of all of this, because of multiple affairs and things like that, his wife left him. This man particularly has, I checked in 2014, had 17 or some criminal cases against him, lost elections, his companies are being struck off. So evidently he doesn't have much to lose in life. You know, no family, no career, no good name, no reputation. Why is he dragging me for his monetary benefits? I mean, I have worked all my life. I did not have familial support. I have love of my family, but my family has not been so strong that they could establish me in any career. I have worked all my life to achieve whatever little I have achieved, and I am very proud of it. You know, he's spoiling my name with all these controversies, and it's gonna be so difficult for me to rebuild a life after this. Yes, sir. As for the purpose of this case, this man wasn't dead. I'm stating facts. This case was forged and foisted on me and my entire family. Within 40 days of the FIR against an industrialist filed on 13 December 23. Within 40 days.
I was kidnapped by the Andhra police. Hence, I was not aware. నాలుగోసారి కూడా విజయం సాధిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. 2029 లోక్సభ ఎన్నికల్లో గెలిచి రికార్డు సృష్టిస్తామన్నారు. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో నిర్వహించిన గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2024లో పాల్గొన్న ప్రధాని మాట్లాడుతూ ఎన్డీఏ ప్రజాదరణ కోల్పోయిందని, అందుకే మెజార్టీ సీట్లు రాలేదని కొంతమంది అంటున్నారని, కానీ వచ్చే ఎన్నికల్లో పూర్తిస్థాయి విజయం సాధిస్తామన్నారు. ఇది 5వ గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ అని 2029లో జరిగే ఫెస్ట్ కు కూడా ప్రధాని హోదాలో వస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్ కు వస్తున్న విదేశీ అతిథులు మన ఫిన్టెక్ వైవిధ్యాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారన్నారు. గత దశాబ్ద కాలంలో భారత్ గణనీయ అభివృద్ధి సాధించిందన్నారు. यह अभी मेरी सरकार का तीसरा कार्यकाल, महाराष्ट्र के लगातार बड़े फैसले लिए गए हैं. महाराष्ट्र के पास विकास के लिए जरूरी सामर्थ्य भी है, संसाधन भी है. यहां समुद्र के तट भी है. इन तटों से अंतर्राष्ट्रीय व्यापार का सदियों पुराना इतिहास भी है और यहां भविष्य की अपार संभावनाएं भी है. इन अवसरों का पूरा लाभ महाराष्ट्र को और देश को मिले, इसके लिए आज वाढवण पोर्ट की नींव रखी गई है. इस पोर्ट पर 76,000 करोड़ रुपए से ज्यादा खर्च किए जाएंगे. ये देश का सबसे बड़ा कंटेनर पोर्ट होगा. ये देश ही नहीं, दुनिया के सबसे गहरे पोर्ट में से एक महत्वपूर्ण पोर्ट होगा. आज देश के सभी कंटेनर पोर्ट से जितने कंटेनर आते जाते हैं, पूरे देश के टोटल की मैं बात कर रहा हूं, आज जितने टोटल आते जाते हैं उससे ज्यादा कंटेनर का काम अकेले वाढवण पोर्ट पर होने वाला है. आप अंदाज लगा सकते हैं ये पोर्ट महाराष्ट्र और देश के व्यापार का, औद्योगिक प्रगति का హైడ్రా డ్రామాను చూస్తుంటే గతంలో వచ్చిన గ్లాడియేటర్ సినిమా గుర్తుకొస్తోందని బీఆర్ఎస్ నేత పఠోళ్ల కార్తిక్ రెడ్డి ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ భవన్లో మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతో గ్లాడియేటర్ గేమ్ ఆడుతున్నారని వ్యంగ్యంగా అన్నారు. చెరువులను రక్షించాలని ప్రభుత్వం చెబుతోందని, అందుకే హైడ్రా అంటోందని, కానీ చిత్తశుద్ది మాత్రం లేదన్నారు. ఈ ప్రభుత్వం 2 నెలల క్రితం ఎల్ఆర్ఎస్ ను తీసుకొచ్చిందని గుర్తు చేశారు. పాత రంగారెడ్డి జిల్లాలో చెరువుల్లో వేసిన లేఅవుట్లను ఎల్ఆర్ఎస్ కింద రెగ్యులరైజ్ చేస్తున్నారని గుర్తు చేశారు. ఇండియాలో ఉన్న, హైదరాబాద్ లో ఉన్న తెలుగు మీడియాకు సంబంధించిన ప్రతినిధులకే గాని, యాజమాన్యాలకే గాని, ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ ప్రాంతంలో మీ కార్యాలయాలు నడుపుతున్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో మీ యొక్క ఆఫీసులే కానీ, మీ యొక్క న్యూస్ ఛానల్సే కానీ ఆఫీసులు నడుపుతున్నారు. తెలంగాణ ప్రాంతానికి నష్టం జరుగుతున్న యొక్క సమయంలో ఎంత ప్రతిపక్ష పార్టీలు చెప్పినా చెప్పకపోయినా మీ పట్ల బాధ్యత తెలంగాణ ప్రాంతానికి ఉన్నదనే విషయం మీకు యాద్ చేస్తున్నా. ఈ యొక్క సమాచారం కన్సాలిడేట్ నిధులు ఏదైతే ఆంధ్ర ప్రాంతానికి తెలంగాణ నుంచి పోయిందన్నదో ఒక నష్టం బీఆర్ఎస్ పార్టీ కాదు, లేదా కొంతమందికి జరిగిన నష్టం కాదు. ఇది తెలంగాణ ప్రాంతానికి మొత్తానికి జరిగిన నష్టం. తెలంగాణలో ప్రస్తుతం నడుపుతున్న ప్రభుత్వానికి ఇది అవమానం. ఇది
ఇన్ని సంవత్సరాల నుంచి మా ప్రాంతం మాకు కావాలా, మా స్వపరిపాలన మాకు కావాలా, మా పరిపాలన మేము చేసుకుంటాము, ఏదైతే నినాదంతో మన తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామో దానికి ముమ్మాటికి తూట్లు పొడుస్తూ ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ పరిపాలిత ప్రభుత్వం ఈరోజు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంతోనో ఆంధ్రాలో ఉన్న తెలుగుదేశం యొక్క ప్రభుత్వంతోనో చేతులు కలిపి తెలంగాణకు రావాల్సిన ఒక హక్కు 2,500 కోట్ల రూపాయలు ఈరోజు తీసుకుపోతుంటే రాజకీయ నాయకులుగా మేము వచ్చి బయటకు వచ్చి మొరబెట్టుకునేంత వరకు ఏ మీడియా ఛానలే కానీ తెలుగుకు సంబంధించిన ఏ పత్రికే కానీ దీన్ని పెద్దగా సీరియస్గా తీసుకోకపోవడం నాకు చాలా బాధేస్తున్నది. 10 సంవత్సరాల నుంచి ఈ సమస్య నడుస్తున్నది. 10 సంవత్సరాల నుంచి ఆంధ్రాలో ఉన్న వంటి అక్కడున్న ప్రభుత్వాలు ఇక్కడ ఉన్న ప్రభుత్వం కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వం మీద విపరీతంగా ఒత్తిడి తెచ్చిండ్రు. ఈ 2,500 కోట్లు ఏదైతే మాకు ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే నిధులు మనం పెట్టినామో ఆ నిధులకు సంబంధించి ఒక 2,500 కోట్లు మాకు బకాయిలు ఉన్నాయి, దాన్ని తేల్చి మాకు ఇవ్వండి అని 10 సంవత్సరాల నుంచి పంచాయతీ పెట్టుకుంటున్నా కూడా దీంట్లో క్లారిటీ లేదని ఆ రోజున ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఎదురు నిలబడి మా పైసలు మాకే రావాలా, ఎవరు తీసుకుపోతారు రండి అని ధైర్యంగా ఎదురు నిలబడి కొట్లాడి ఈ నిధులు ఆపడం జరిగింది. ఇదందరం మనం సాక్షి. మళ్ళీ ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం ఇంట్రెస్ట్ లేకనా లేదా ఇంట్రెస్ట్తోని ఏపీకి పైసలు పంపినరా? తెలంగాణ పట్ల కొట్లాడాలని మీకు ఇంట్రెస్ట్ లేకనా, లేకపోతే ఆంధ్రాకు పైసలు పంపాలనే ఇంట్రెస్ట్తోని మీరు ఈ యొక్క విషయాన్ని అడ్డుకోకుండా ఆపినరా అని అడుగుతున్నా నేను. లేకపోతే మీతో చేతనైతే లేదా? తెలంగాణ ప్రాంతం ఏఐసీసీ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా శుక్రవారం హైదరాబాద్ లో పర్యటించారు. ఆయన జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆధ్యాత్మిక భావనలతోనే హైదరాబాద్ వచ్చినట్టు చెప్పారు. తన పర్యటనలో ఎలాంటి రాజకీయపరమైన కోణం లేదన్నారు. దేశంలో మహిళల భద్రత పెద్ద సమస్యగా మారిందన్నారు. తన కూతురు భద్రతపై కూడా ఆందోళనగా ఉందన్నారు. మహిళలతో ఎలా నడుచుకోవాలో ఇళ్లలో నేర్పించాలని సూచించారు. తన భార్య ప్రియాంక గాంధీ వైనాడ్ నుంచి పోటీ చేయనుందని, ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నానని వెల్లడించారు. తెలంగాణలో అన్ని ప్రాంతాలకు వెళ్లి అందరినీ కలుస్తానన్నారు. ఎమర్జెన్సీ సినిమాపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా రాజకీయ వ్యాఖ్యలు చేయనని చెప్పారు. తాను తెలంగాణలో మందిరికి వెళ్తానని, మసీదుకు కూడా వెళ్తానని చెప్పారు. It's not a problem, not a problem. हाँ, यह मेरा प्रोग्राम है जैसे देश भर में। अच्छा यार एक मैं बोल लूं, मेरा प्रोग्राम हमेशा देश भर में मैं जाता हूं, धार्मिक दौरा होता है, प्रार्थना करता हूं कि देश भर में सुख शांति का माहौल बना रहे। आजकल महिलाओं के लिए हमें चिंतित होने की जरूरत है, उनकी सुरक्षा के लिए, और जो हो रहा है महिलाओं के साथ गलत है, सबको सीखना चाहिए। जितने भी मर्द हैं हमारे देश में, मेरी विनती है उनसे कि महिलाओं की सुरक्षा का सोचें, अपनी माता बहनों का सोचें, और सबसे जरूरी यहाँ है, मैं यहाँ मंदिर में आया हूँ इसलिए कि बस महिलाओं की सुरक्षा के लिए मेरी विनती है पूरे देश करके आदमियों से। हाँ जी, मैं बोलूंगा कि वो राजनीति नहीं करें और महिलाओं के बारे में सोचें, और जो भी उनके महिला मंत्री हैं वो बाहर निकले, महिलाओं के लिए खड़े रहें। कभी भी मैं नहीं देखता हूं कि जो उनके महिला मंत्री हैं कि वो कहीं भी जाएं, चाहे मणिपुर हो या कहीं भी हो, उनको एकजुट होकर महिला की सुरक्षा के बारे में सोचनी चाहिए और राजनीति नहीं करनी चाहिए। देखिए, कंगना रनौत के लिए जो कम बोला जाए वो ठीक है, वो महिला है, मैं आदर करता हूं, पर मुझे लग रहा है उनकी जगह संसद में नहीं है, वो पढ़ी लिखी नहीं है, और उनको संसद में होने का कोई मेरे तरीके से है कि वो लोगों के लिए कुछ सोचती नहीं है, खाली अपने लिए सोचती हैं, पर उनको महिलाओं के बारे में सोचना चाहिए। जैसे मेरी एक ही विनती है कि उनकी महिलाओं की सुरक्षा के बारे में पूरे देश को एकजुट होकर आगे बढ़ना चाहिए। మహారాష్టలోని సింధుదుర్గ్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం కూల్చిన ఘటనపై ప్రతిపక్షాల నిరసన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ ఘటనపై క్షమాపణ చెప్పారు. మహారాష్టలోని పాల్టర్లో
శుక్రవారం ప్రధాని మోదీ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేను ఇక్కడ దిగగానే విగ్రహం కూలినందుకు శివాజీకి క్షమాపణలు చెప్పాను. విగ్రహం కూలినందుకు బాధపడ్డ వారందరికీ క్షమాపణలు చెబుతున్నానని వెల్లడించారు. वो लोग नहीं है जो आए दिन भारत मां के महान सपूत इसी धरती के लाल वीर सावरकर को अनाप शनाप गालियां देते रहते हैं, अपमानित करते रहते हैं, देशभक्तों की भावनाओं को कुचलते हैं। उसके बावजूद भी वीर सावरकर को गालियां देने के बावजूद भी माफी मांगने को जो तैयार नहीं है, अदालतों में जाकर के लड़ाई लड़ने को तैयार है, इतने बड़े महान सपूत का अपमान करके जिनको पश्चाताप नहीं होता है, महाराष्ट्र की जनता उनके संस्कार को अब जान ले। మహబూబ్ నగర్ లో పేదల ఇళ్లను కూల్చేసిన అధికారులు హైదరాబాద్ లోని దుర్గం చెరువులో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఇంటికి ఎందుకు వెళ్లడం లేదని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, హైడ్రా అంటే అందరికీ ఒకే న్యాయం పాటించాలని సూచించారు. పర్యావరణాన్ని కాపాడాలనుకోవడం మంచిదే. ఈ పేరుతో పేదలకు ఒక న్యాయం, ధనవంతులకు ఒక న్యాయం ఉండదన్నారు. అదేవిధంగా నిరుద్యోగుల మీద కూడా ప్రతీకార పాలన నడుస్తా ఉన్నది. తెలంగాణలో ఉన్నత విద్యలో 12.5 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ 12.5 లక్షల మంది విద్యార్థులు ఇంజనీరింగ్ కాలేజెస్, ఫార్మసీ కాలేజెస్, మెడికల్ కాలేజెస్, డిగ్రీ కళాశాలలు, మరెన్నో ప్రొఫెషనల్ కాలేజెస్ లో చదువుతా ఉన్నారు. ఈ 12 లక్షల మంది విద్యార్థులకు సాలీన 2,400 కోట్ల ఫీ రీయింబర్స్మెంట్ ఇవ్వాలి. ఇప్పటి వరకు ఈ ఉన్నత విద్యాలయాలకు ప్రభుత్వం చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలు 5,900 కోట్లు. ఈ 5,900 కోట్లు కేవలం ఈ 2023-24 విద్యా సంవత్సరం వరకే. మరి 2024-25 కూడా కలిపితే దాదాపుగా 8,350 కోట్లు విద్యార్థులకు ఇవ్వాల్సి ఉంటుంది. మరి రేవంత్ రెడ్డి గారు, మీ చేతిలోనే విద్యాశాఖ ఉంది, ఎప్పుడన్నా మీరు దీని మీద రివ్యూ చేసిండ్రా? ఈ విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులు, మరి ముఖ్యంగా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్, ప్రైవేట్ మెడికల్ కాలేజీలో చదువుతున్న విద్యార్థులు మరింత ఉన్నత విద్యకు పోవాలంటే, పీజీ కాలేజెస్ కానీ పిహెచ్డికి పోవాలంటే, వేరే రాష్ట్రాలకు పోయి చదువుకోవాలంటే వాళ్లకు ఈ డిగ్రీ కళాశాలల్లో, ఇంజనీరింగ్ కళాశాలలో సర్టిఫికేట్లు ఇస్తలేరు. ఎందుకంటే మీ ఫీ రీయింబర్స్మెంట్ బకాయిలు మా దగ్గర లేవు, అందుకొరకు మేము ఇవ్వడం లేదని అంటున్నారు. చాలా మంది విద్యార్థులు బాధపడుతున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఎవరు చూడాలి? వాళ్ళు పోయి ఎవరికి చెప్పుకోవాలి? ఎస్సీ శాఖ మంత్రి లేడు, ఎస్టీ శాఖ మంత్రి లేడు, మైనారిటీ శాఖ మంత్రి లేడు, విద్యాశాఖ మంత్రి లేడు. మరి ఎవరికి పోయి చెప్పుకోవాలి? మీరేమో ప్రజల ఫిర్యాదులను నేనే డైరెక్ట్ గా ప్రతిరోజు మరి ప్రజాభవన్లో స్వీకరిస్తా ఉన్న మీరు ఇంతవరకు ఒక్కటేసారి ప్రజావాణికి వచ్చిండ్రు. ప్రజావాణిలో ఒక ఆఫీసర్ను కూర్చోబెట్టిండ్రు. ప్రతిరోజు కూడా టర్న్ బై టర్న్ ఒక డిపార్ట్మెంట్ నుంచి ఒక చిన్న క్లర్కో లేకపోతే సీనియర్ అసిస్టెంట్ వస్తా ఉన్నాడు. ఇంకా అక్కడ ఎవరు కూడా లేరు. అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ సమస్యలు పరిష్కారం కావడం లేదు. మరి విద్యార్థులు వాళ్ళ బాధలు ఎవరికి చెప్పుకోవాలి? ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒరిస్సా తీరాలను ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడిందని భారత వాతావరణ సంస్థ వెల్లడించింది. ఈ తీవ్ర అల్పపీడనం రాగల 36 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని తాజా బులెటిన్ లో తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. తీర ప్రాంతాల్లో 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఏపీ ఎన్డీఎంఏ హెచ్చరించింది. వాయుగుండం ప్రభావం నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది.